హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది. హలో హర్ష సాయి గారు. హాయ్ అండి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను. సో మరి జనాల యొక్క కమెంట్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలో అడుగుతా. మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. ఏంటంటే బేసిక్గా మీరు టిక్ టాక్ అన్న యాప్ని వాడారా? ఎస్. మీకు ఇష్టమేనా అది? ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ని ఇప్పుడు వాడలేకపోతున్నా. కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిటుకు ఉంది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతున్నాయి. లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం, కానీ దాని రూట్ కాజ్, దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్గా బ్యాన్ అవ్వట్లేదు, అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు, ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు, మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టిక్ టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయి ఎవరు వాడడం అవ్వట్లేదు, కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది. దీనికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా? అంటే కొన్ని పర్మిషన్స్, లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు, కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టంలో ఉన్న లూప్స్ని వాడి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేసినవి ఇంటర్నెట్లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానడ్ ఆప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారట. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అది ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి అలా మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు. మేము చేయడం ఆపేయగానే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం మరి? మీరు ఒక పాయింట్ చెప్పారు కాబట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది. టెలిగ్రామ్లో అంటే మీకు కూడా ఒక అకౌంట్ ఉండి మీరు పర్సన్స్ అందరినీ, పీపుల్ అందరినీ కూడా యాడ్ చేసి లేదు గేమ్ ఆడిస్తున్నారు అనేది కూడా వినడం లేదు. అది ఫాల్స్ ఎలిగేషన్. మేము ఏ రోజు కూడా ఏది యాడ్ చేయలేదు. కావాలంటే దీని గురించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇదవుతుంది. నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను, మీకు సంబంధించింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. ఓకే, అది ఎవరికైనా సృష్టించవచ్చు. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? మీరే. దీన్నే ఇన్వాయిసెస్ అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. 100 కోట్లే? 100 crores? ఎంత? 1000 కోట్లైనా సృష్టించవచ్చు. అర్థమైందా? కానీ నాకు వన్ డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చాయి మీకని? ఏముందండి, డీటెయిల్స్ సంపాదించి దాన్ని ఆ నెంబర్ని ఏ విధంగా అయినా మార్పు చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా కంపెనీల దగ్గర ఉంటాయి. కంపెనీల నుంచి ఏదైనా ఇది రావచ్చు.
ఆ ఇన్వాయిస్లు బ్యాంక్ స్టేట్మెంట్లు ఒకటి కాదు. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నది బ్యాంక్ అకౌంట్ హిస్టరీ. ఇన్వాయిస్ అన్నది మనం ఇచ్చిన కొటేషన్. అర్థమైందా మీకు? అంటే ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్‌గా విత్ ఎవిడెన్సెస్‌తో సహా అదే వెళ్తే ప్రూఫ్‌లు కూడా ఉంటాయి అంటున్నారు కదా! ఏంటి ప్రూఫ్? బ్యాంక్ స్టేట్మెంట్స్ నిజంగా మీకు అంత అమౌంట్ ఇచ్చినవి. యాక్చువల్లీ అది అంత కాదు గానీ దానికన్నా తక్కువే. యాహ్! నా హిందీ, తెలుగు, తమిళ్ అకౌంట్‌కి కలిపి చేసాం. అది ఏ వీడియో కూడా మీకు చెప్తాను. అది బఫెలో వీడియో. మన మీ సుమన్ టీవీలోనే వచ్చిన వీడియో. అవును. ఆ సుమన్ టీవీలో మీరు ఒక స్టోరీ చేశారు ఒకప్పుడు. ఒక అబ్బాయి ఇలా ఇబ్బంది పడినాం. దాని తర్వాత అది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం. అదే ఇలా ఆ ఇబ్బందిని చూసి కొందరు మోసగాళ్ళు మోసం చేస్తే అది మా వరకు వస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక పెద్ద బఫెలో షెడ్ కట్టాం. ఆ బఫెలో షెడ్‌లో కేవలం 20 సెకండ్లు మాత్రమే లోటస్ 365 న్యూస్ అనే ఒక వీడియో చేశాం. అవును. లోటస్ 365 కాదు. లోటస్ 365 న్యూస్. ఇక్కడ మీరు స్పోర్ట్స్ అప్డేట్స్‌ని మాత్రమే పొందొచ్చు అన్నాం. లింక్‌ను కూడా పెట్టలే. మేము లింక్‌నే పెట్టలేనప్పుడు ఎవరికి ఆడడానికి అక్కడ ఆస్కారం ఉంటది. మేము ఆ 30 సెకండ్లు చేయడం వల్ల వచ్చిన డబ్బుల్ని కూడా మేము ఆ బఫెలో షెడ్‌ని కట్టి వాళ్ళకొక జీవనాన్ని ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులకు కూడా ఉపయోగపడేలా ఒక ఈకో సిస్టమ్‌ని క్రియేట్ చేయగలిగాం. అంటే 20 సెకండ్స్ యాడ్‌కి మీరు 60 లాక్స్ చార్జ్ చేశారా? అది 40 లాక్స్ ఏమో క్యాష్ రూపంగా నవోటల్లో, రిమైనింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్. మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు 40 లాక్స్ మీరు క్యాష్ అంటున్నారు. ఏ 5 స్టార్ హోటల్‌లో అయినా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక చెకింగ్ ఉంటదండి మనిషి గారు. చెకింగ్ ఉంటది. బాడీని మొత్తం చెక్ చేస్తారు. లగేజ్ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా క్యాష్ ఏమైనా స్కానర్‌లో కనపడిందనుకోండి, డైరెక్ట్‌గా సెక్యూరిటీ ఆయన ఏం చేస్తాడంటే రిసెప్షన్‌కి వెళ్లి చెప్తాడు ఇంత క్యాష్ ఉందని. ఇంత క్యాష్ ఉంటే లోపలికి ఎలౌ లేదండి. దాని ప్రూఫ్స్ ఏమైనా ఉందా? అనేసి ఒక ఇది ఉంటది. బేసిక్‌గా నోటల్ లోపలికి 40 లాక్స్ క్యాష్ తీసుకురావడం అది ఇది చేయడం అన్నది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ఇంపాసిబుల్ అది జరగడం. నోటల్ లోపలికి క్యాష్ తీసుకురావడం అన్నది. సో అయితే 40 లాక్స్ అనేది క్యాష్ రూపంగా మీరు తీసుకోలేదు. తీసుకోలేదండి. కానీ నిజంగా ఈ యాప్‌కి మీరు చార్జ్ చేసిందైతే మాత్రం 60 లాక్స్ ప్లస్సేనా? ఇప్పుడు బేసిక్‌గా మేము ఎవరికైనా అడ్వర్టైజర్స్‌కి అడ్వర్టైజ్ చేస్తాం కదండీ! వాళ్ళు ఏ విధంగా మేము ఇది మాట్లాడతామంటే, ఆ వీడియోలో ఒక 50%, 60% ఆ టైప్‌లో ఇది చేస్తాం. సో, మేము అది సమ్‌వేర్ అరౌండ్ 50 అంతే ఇది చేసాం. గానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు 90 లక్షల దాకా ఖర్చు పెట్టాం. దానికన్నా ఎక్స్‌ట్రాయే ఖర్చు పెట్టాం. మీరు యాడ్స్‌కి ఎంతెంత అమౌంట్స్ చార్జ్ చేస్తారు? యాడ్స్‌కి అండి నేను చాలా తక్కువ యాడ్స్ చేశానండి. అందరిలాగా ఎక్కువ చేయట్లేదు. ఇక్కడ బేసిక్‌గా నేను ఒకటి క్లియర్‌గా మీకు చెప్పాలనుకుంటున్నా. మేము యాడ్స్ కూడా ఎందుకు చేస్తామంటే, ఏదైతే బ్యాన్డ్ యాప్స్ అన్నది ఒక లిస్ట్ ఉంటదండి. ఆ లిస్ట్‌లో లేకపోతేనే చేస్తాం. అది కూడా చాలా డీసెంట్ వేలో చేస్తాం. ఎందుకు? అది కూడా మీకు కారణం చెప్పాం. అది మేము చేయకపోయినా ఆగట్లేదు కదండీ! వేరే వాళ్ళకెళ్తుంది. వాళ్ళు వాళ్ళ స్వలాభాలకో, వాళ్ళ ఆస్తుల పెంపకాలకో లేదా దీనికో ఇది చేస్తున్నారు. మేము దాన్ని బాధ్యతగా చెప్పగలిగి, దానిలో ఉన్న ఆడేవాళ్ళని తగ్గించగలిగినప్పుడు, ఆ వచ్చిన డబ్బుల్ని 4 మంచి పనులు వినియోగించడానికే మేము చేస్తున్నాం. చాలా తక్కువ చేశాం మేము అది ఇప్పటి వరకు. అడ్వర్టైజ్‌మెంట్ బట్టి స్టార్టింగ్‌లో అయితే ఫస్ట్ టైమ్ నేను చేసినప్పుడైతే, ఫస్ట్ టైమ్ చేసిన బర్రె మ్యాచ్‌కైతే 10 లాక్స్ అంతే ఇచ్చారు అన్నిటికి కలిపి. తర్వాత ఓకే. మేము చేసిన వీడియోలో మేము చేసే వీడియోకి ఎంత బడ్జెట్ అయిందో ఒక 30%, అలా 40%, 50% అలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇది చేస్తారండి. అది ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ కనుకోండి ఒక 5 లాక్స్ ఆ విధంగా ఇదొస్తది. అది కూడా మేము ఏదో రీల్‌లో తిరిగి ఇచ్చేయడం ఏదో ఒకటి ఉంటది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఓకే. అండ్ ఇంకొక ఆరోపణ. హ్మ్. అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు సంపాదిస్తున్నారు అని. దీని మీద మీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? రూ. ఇచ్చి రూ. 10 సంపాదిస్తున్నాం అనేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాకల బఫెలో వీడియో చెప్పారనుకుందాం. ఓకే. అందులో ఇన్వాయిస్ 65 లక్షలు అనేసి ఉంది. పోనీ అదే నిజం అనుకుందాం. ఓకే. పోనీ అదే నిజం అనుకుందాం. ఇన్వాయిస్ 65 లక్షలు ఉంది కదా! రూ. ఇచ్చి రూ. 10 సంపాదించేవాడైతే ఏం చేయాలి? ఆ లెక్క ప్రకారం. 65 లక్షలు వచ్చినప్పుడు ఓ 6 లక్షలు పెట్టి ఒక గేదో లేదా ఒక 2 గేదెలో ఇంత గడ్డి చిన్న షెడ్ ఏదో వేసి ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి మిగతాది ఆ 50 లక్షలు జోబిలో పెట్టుకోవాలి. కానీ మీకు తెలుసు మేము ఆ వీడియోకి ఎంత ఖర్చు పెట్టామనేది. దాదాపు 80-90 లక్షల దాకా. మీరు అక్కడికి వెళ్తే స్వయంగా ఆ కుటుంబం కూడా కొంతవరకు ఖర్చు పెట్టింది. మిగతాది అక్కడ పనిచేసే కార్మికులు అందరికీ డబుల్ రేట్లు ఇచ్చి మరి ఇది చేసాం. ఊరంతా అడిగినా చెప్తాది. మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో, వర్క్ చేస్తారో మీతో పాటు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పర్సన్ మీద 15-20 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయంటున్నారు. నిజమేనా? ఒక మనిషికి ఒక పాన్ కార్డ్ ఉంటదండి. దాని కింద ఎన్ని అకౌంట్లున్నా ఆయన పేరు కిందే చూపిస్తది ఎంత డబ్బులున్నా. రెండోది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు సామాన్యమైన వ్యక్తులు.
మధ్యతరగతి కన్నా తక్కువ కుటుంబం వ్యక్తులు. వాళ్ళ మీద కూడా ఆఖరికి ఈరోజు నేను మాట్లాడుతున్న దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. వాళ్ళు వీధిలో తెలుసు హర్ష సాయి దగ్గర పనిచేస్తున్నారని. ఏంటి మీరు మాఫియా అంట అనేసి ఎవరైనా అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరం కూడా ఈ రోజు దాకా ఏ ఆస్తులు పోగొట్టుకోవాలనో డబ్బులు సంపాదించుకోవాలని ఇది చేయలే. 4 మంచి పనులు చేయాలని ఇది చేసాం. కష్టపడి సర్వే చేసింది కూడా వాళ్ళు. హర్ష గారు ఇంకొక క్వశ్చన్, ఫల్క్నమ్ ప్యాలెస్ కానీ, బార్బర్ కానీ, బఫెలో కానీ, పిల్లలది కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అంటున్నారు. వాళ్ళందరూ